గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6వ రాశిలో బుధ, రాహువులు. వ్యాపార లాభాలు సంపూర్ణంగా ఉంటాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుందని గమనించండి. ఉత్సాహంగా తోటివారి నుండి ప్రోత్సాహాన్ని పొందే విధంగా పనిచేయండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శ్రమకి తగిన ప్రతిఫలము ఆర్థికంగా ధన రూపంలో మీ దగ్గరకు వస్తుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ప్రధాన కార్యక్రమాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి. బంగారు భవిష్యత్తుకై కృషి చేయండి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడవచ్చు. మీ సొంత నిర్ణయాలతో పనులు పూర్తి చేయండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగితే స్పష్టత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం వరిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి కూడా ఉంటుంది. ఆనందించే అంశాలు వారం మధ్యలోనే చోటు చేసుకుంటాయి. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.